గుంటూరు జిల్లా జగ్గయ్యపేటలో అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనలో ఉధృతి చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఉదయభాను ఇంటి ముట్టడికి యత్నించిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం మోకాళ్లపై కూర్చుని వినూత్నంగా నిరసన తెలియజేశారు. గొంతెమ్మ కోరికలు అడగలేదు. కనీస వేతనం మా కుటుంబాలు మా పిల్లలు బ్రతకడానికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వమని అడిగాము. మేము ఈ సెల్లుల్లో చూసి మాకు ఆరోగ్య పరిస్థితి బాగోకపోతే వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు అడిగాము. మేము కనీసం మా రిటైర్మెంట్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు దిగిపోయే ముందు వచ్చిన వేతనంలో సగం పెన్షన్ రూపాయన అడిగినాము. కానీ మరి గవర్నమెంట్ వారు మమ్మల్ని పట్టించుకోకుండా చర్చలకు పిలుస్తున్నారు. మీకు కనీస వేతనం ఇవ్వము, వెళ్ళండి అని పంపిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో అని అడుగుతున్నాం. కనీసం మాకు ప్రజా సంక్షేమ పథకాలు కూడా అమలు చేయట్లేదు. అందుకని మేము రాత్రి కూడా మా నాయకులను పిలిపించి చర్చలు జరిపి కనీస వేతనం ఇవ్వము, మీరు విధుల్లోకి జాయిన్ అవ్వండి, విధుల్లోకి జాయిన్ అవ్వకపోతే మేము తగిన చర్యలు తీసుకుంటాం. గుంటూరు జిల్లా జగ్గయ్యపేటలో అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనలో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ఉదయభాను ఇంటి ముట్టడికి యత్నించిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం మోకాళ్లపై కూర్చుని వినూత్నంగా నిరసన తెలియజేశారు. రైట్, ఓవరాల్ గా జగ్గయ్యపేటలో అంగన్వాడీ కార్యకర్తల నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, అంగన్వాడీల ఆందోళన తీవ్ర రూపం చేశారు. ఇప్పటి వరకు జిల్లా కేంద్రాలు అందులోని కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు ప్రస్తుతం తమ ఆందోళన నిరసన కార్యక్రమాన్ని తీవ్రతరం చేయడం జరిగింది. నిన్న ప్రభుత్వంతో జరిగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోపోవట్లేదు, తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా నిన్న అంగన్వాడీ కార్యకర్తల సంఘానికి సంబంధించిన నేతలు ఈరోజు చలో ఎమ్మెల్యేల ఇళ్లకు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లోని స్థానిక ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడికి ప్రయత్నించడం, దాంతో పోలీసులు అడ్డుకోవడంతో ఒకసారిగా పరిస్థితి ఉధృతంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ఉదయభానును ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. చాలా మంది ఆశా వర్కర్లు చాలా మంది అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ముందు పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత నివారించే ప్రయత్నం చేసినా సరే అక్కడే కూర్చోవడంతో ప్రస్తుతం పోలీసు పహారా నేపథ్యంలోనే వాళ్ళ ఆందోళన ఎమ్మెల్యే ఉదయభాను ఇంటి ముందు కొనసాగిస్తున్నారు. మోకాల మీద కూర్చుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదానాలు చేస్తున్నారు. ఎందుకంటే గత 2019 ఎన్నికల పాదయాత్ర నేపథ్యంలోని జగన్మోహన్ రెడ్డి తమ వేతనాలు పెంపుకు సంబంధించి హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం 5 ఏళ్లు పూర్తవుతున్నా సరే ఎందుకు తమ వేతనాల పెంపుకు సంబంధించి నిర్ణయం తీసుకోవట్లేదు అనే దానిపై కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం 2 పర్యాలు వాళ్ళతో చర్చించినా సరే ప్రభుత్వం వేతనానికి సంబంధించింది కాకుండా ఇతర అంశాలకు సంబంధించి హామీ ఇస్తుంది. ప్రధానంగా తమ డిమాండ్లోని వేతనాలకు సంబంధించిన అంశం ఉంటే ఎందుకు దానిపై నిర్ణయం తీసుకోవట్లేదు అనే దానిపై కూడా తీవ్ర ఆగ్రహంతోనే అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలిపించే పరిస్థితి కనబడుతుంది. అన్ని ప్రాంతాల్లోని ఇదే పరిస్థితి కనబడుతుంది. స్థానిక ఎమ్మెల్యేల ముట్టడికి వెళ్ళటం, అక్కడ పోలీసులు అడ్డుకోవటం, అరెస్టుల పరంపర, దాంతో పాటు ఆందోళనలు మాత్రం
తిరుగుతనం కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట స్థానిక ఎమ్మెల్యే ఉదయభాను ఇంటి వద్ద ముట్టడి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆ ఇంటికి తాళాలు వేసి బయటనే పోలీసులు పూర్తి స్థాయిలోనే ఆ ఇంటి లోపలికి వెళ్లకుండా బందోబస్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మోకాల మీదే స్థానిక ఎమ్మెల్యే ఉదయభాను ఇంటి ముందు ఆశా వర్కర్లందరూ కూడా ఆందోళనలు నినాదాలు చేస్తూ కొనసాగిస్తూ ఉన్నారు.